నువ్వు ఎవరైనా సరే, నువ్వు ప్రార్థనకి రావచ్చు, సంఘానికి రావచ్చు, దేవుని బిడ్డ అవ్వచ్చు, మందిరానికి రావచ్చు, మందిరానికి వెలుపల ఉండవచ్చు. ఎవరైనా కానీ ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు బయట ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, ప్రభు ఇచ్చే ఆనందము నీ హృదయంలో ఉంటుంది. ద పీస్ ఆఫ్ జాయ్, ప్రభు ఇచ్చే సంతోష సమాధానంతో కూడిన ఆనందము నీ హృదయంలో ఉంటుంది. ఈ రాజు ద కింగ్ ఆఫ్ జాయ్. ఏ రాజు అయినా సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చిన రాజు. ఆ రాజులోనే నీకు సంతోషము, ఆ రాజులోనే నీకు సమాధానము, ఆ రాజులో నీకు ఆనందం ఉన్నది. అయ్యా ఏదో చెబుతున్నావు, అది ఎట్ట పొందుకోవాలి, అది మేము స్వీకరించాలంటే మేము ఏం చేయాలి అని ప్రశ్న వస్తుందా నీకు అని తలంపు వచ్చిందా? నువ్వు చేయాల్సింది నీ గదిలోనికి వెళ్ళి నీ హృదయాన్ని తెరిచి నువ్వు బాల్యం నుంచి చేసిన దోషాలు